వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత. ఫుల్లుగా తాగి గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ. పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేతబడి నెపంతో 5గురిని హతమార్చిన గ్రామస్తులు. నాగార్జున సాగర్ ఎడ్మ కాల్వ ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన. ఔటర్ రింగ్ రోడ్పై నుండి పడిపోయిన లారీ డ్రైవర్ మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే, చికెన్ బిర్యానీలోని కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోటు చేసుకుంది. వనస్థలీపురంలోని సచివాలయం నగర్లోని బిర్యానీ తినడానికి మేఘన్ అనే యువతి అతిథి బిర్యానీ సెంటర్కు వెళ్ళింది. అయితే చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఫుడ్ తిన్నాకని వచ్చినాము. సో ఫుడ్ లో ఏంటంటే హెయిర్ వచ్చింది. మేము ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూట్ గా సమాధానం ఇస్తున్నారు. మీరు చదువుకున్నారా, మీకు కామన్ సెన్స్ ఉందా, ఎవరు వస్తారో రండి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు, ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు. ఫుడ్ తిన్నంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్ ఎవరైనా ఫుడ్ తింటారు, ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు. ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా ఓనర్ అయినా సేమ్ రూట్ గానే ఉన్నారు. ఎవరు మిస్టేక్ వాళ్ళని పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా, మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేసినాం, వాళ్ళు వస్తా అని చెప్పినారు. సో వినాయక నిమజ్జనం ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊరేగింపులో ఏర్పాటు చేసిన సినిమా పాటల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. వాదనలు పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీ చెర్లలో జరిగింది. సమాచారం అందుకున్న మొగుల్చెర్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ రాజేష్ కు గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తాండూపతాండాలుగా తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీమతి శ్రీ మహాలక్ష్మి దంపతులు స్వామివారిని దర్శనం చేసుకొని ఈరోజు భక్తులు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పల్లి వాసు చౌదరి, త్రిమూర్తులు, ఎన్డీఏ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నవరాత్రి మహోత్సవానంతరం మహానదాన లక్ష్మీ
షోడశోపచార పూజాం కరిష్యోమి గణానాన్వా గణపతి భగవానే గణపతిసేవహాదరం తం గణపతియే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నమస్కారం సమర్పయామి నాభ్యం నాభ్యం సమర్పయామి హస్తయోగం అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆత్మన్ సమర్పయామి సుఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః దశకర్ణికాయ నమః సోమోగ్రాయ నమః వెంకటాయ నమః విఘ్నరాజాయ నమః న్యూకేష్ తీరిని పంపిస్తారులే శాసనసభ్యులు నామినేడు రామకృష్ణారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి తిరుమతులు ఈరోజు స్వామివారి వద్ద అమరావతి కార్యక్రమం జరిపిస్తున్నారు. అనపర్తి ఎమ్మెల్యే గారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు వారి సహకారంతో ఈ రోజున అమరావతి కార్యక్రమం జరుగుతుంది. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ లక్ష్మీ గణపతి అల్లగల్లా కాపాడు ప్రయత్నిస్తున్నాం. అమరావతి ప్రారంభించారు. అమరావతి ప్రారంభమైంది. మా శ్రీకాకుళం శాసనసభ్యులు గౌరవనీయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు చేతుల మీదుగా అమరావతి ప్రారంభమైంది. కావున ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్న భక్తులను కూడా అన్నప్రసాదం గురించి చేస్తున్నాం. హలో దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అన్నదానం పూర్తి చేసి వెళ్ళాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దర్శనం చేసిన ప్రతి భక్తులు కూడా స్వామివారి అన్నదానం స్వీకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులకు మరియు దూర ప్రాంతాలకు వచ్చిన భక్తులకు మరియు మన గ్రామస్తులందరికీ కూడా బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఆ లక్ష్మీ గణపతి స్వామి అన్నప్రసాదం స్వీకరించి ఏర్పాటు చేస్తున్నాం. హలో ఈ రోజు అన్నదానం చేస్తున్న దాతలు అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి మహాలక్ష్మి దంపతులు వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఎల్లవెల్లా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఏదైతే గణేష్ చతుర్థి సందర్భంగా ఎక్కువ లక్ష్మీ గణపతి ఆలయంలో 9 రోజులుగా అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉత్సవ కమిటీ అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అత్యద్భుతంగా 9 రోజులు ఈ కార్యక్రమాన్ని గణేష్ చతుర్థి కార్యక్రమాలు నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ లక్ష్మీ గణపతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా ముందుకెళ్తూ ఉంటే గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రామంతో కలిసి ముందుకు వచ్చి వాళ్ళ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, నిర్మాణం చేయాలి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గ్రామస్తుల నుంచి భక్తుల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభిస్తోంది. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ లక్ష్మీ గణపతి ప్రతిష్టని దశ దిశలా వ్యాపింపజేసేలాగా స్వామి అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో 3 ఏసీపీలతో 10 మంది సీఐలతో 20 మంది ఎస్ఐలతో 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు కరీంనగర్ 2 టౌన్ ఏసీపీ జి నరేందర్ తెలిపారు. అధికారులు నిర్దేశించిన రూట్ ప్రకారం వెళ్లి గణేష్ నిమజ్జనం చేయాలని సూచించారు. గాంధీ చౌక్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్ కమాండ్ మీదుగా వెళ్లి మానకొండూరు చెరువులో నిమజ్జనం జరుగుతాయని, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణనాథుల రామ్నగర్, పద్మానగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుందని, మరొక రూట్లో కోర్టు చౌరస్తా, ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీదుగా వెళ్లి కొత్తపల్లి చెరువులో నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో స్పెషల్ నిఘాను ఏర్పాటు చేశామని, డీజేకు అనుమతులు లేవని, ఎవరైనా డీజేను వాడితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని, గణేష్ మండప నిర్వాహకులు సాధ్యమైనంత తొందరగా గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించి పోలీస్ వారికి సహకరించాలని కరీంనగర్ 2 టౌన్ ఏసీపీ జి నరేందర్ విజ్ఞప్తి చేశారు. రేపు కరీంనగర్ పట్టణంలో జరగబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమానికి
మన కరీంనగర్ పట్టణంలో ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మన సిపి గారు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏదైతే ప్రొసెషన్ రూట్ ఉంటుందో మన గాంధీ చౌక్ నుంచి రాజు చౌక్, టవర్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్ అట్లే కమాన్ మీదుగా ప్రొసెషన్ను వెళ్ళి మానకొండూరులో నిమజ్జనం జరుగుతాయి. అలాగే ఇంకొక రూటు మనకి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రామ్నగర్ మీదుగా పద్మనగర్ మీదుగా చింతకుంట చెరువులో నిమజ్జనం జరుగుతుంది. అలాగే ఇంకొకటి మనకి కోర్టు చౌరస్తా, అలాగే SRR కాలేజ్ మీదుగా కొన్ని గణనాథులు వెళ్ళి కొత్తపల్లి చెరువులో కూడా నిమజ్జనం జరుగుతుంది. ఈ 3 ప్లేసులలో నిమజ్జనం కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రొసెషన్ సందర్భంగా డిఫరెంట్ రూట్లలో వెళ్ళే ప్రొసెషన్ సందర్భంగా అన్ని చోట్ల ఇంపార్టెంట్ ప్లేసెస్లో పికెట్స్, అలాగే రూఫ్ టాప్స్, అలాగే పుషింగ్ పార్టీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 600 మంది సిబ్బందితోటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక 3 ACPలు, అలాగే 10 మంది CIలు, 20 మంది SIలు అందరూ కలిపి 600 ఎబో పోలీస్ ఫోర్స్ని రేపు బందోబస్తులో పాల్గొనేటట్లు మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పండల్స్ ఆర్గనైజర్స్ మా రిక్వెస్ట్ టైం మెయింటైన్ చేసి తొందరగా మీరు గన్నాదుల్ని పూజలు పూర్తి చేసుకొని ఇన్ టైంలో మీరు ప్రొసెషన్ స్టార్ట్ చేస్తే మనం సాయంత్రం టైంలో అంటే కొంత మీరు మీ యొక్క ప్రోగ్రామ్స్ ప్రకారం వచ్చి సరైన రూట్లలో వెళ్ళి సాధ్యమైన తొందరగా కూడా నిమజ్జన ఏర్పాట్లు కంప్లీట్ చేయాలని మా పోలీస్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము ఈ రూట్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కావద్దు, పండాల్స్కి ఎటువంటి ఇబ్బంది కావద్దు అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ ఒక 300 CC కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీమ్స్ని కూడా మేము రంగంలో దించినాం. అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉంటుందో అన్ని చోట్ల క్రిటికల్ ప్లేసెస్లలో రూఫ్ టాప్స్తో పాటు స్పెషల్ నిఘా ఏర్పాటు చేశాం, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా. కాబట్టి అందరూ కూడా భక్తులు అలాగే గణనాథులు ఎవరైతే పండాల్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా పోలీస్ సహకరించి రేపు సంతోషకరమైన వాతావరణంలో మీ యొక్క నిమజ్జనాన్ని పూర్తి చేయాలని చెప్పి మీ యొక్క సహకారం కావాలి. అలాగే పోలీస్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రేపు అందరూ కూడా పోలీస్ సహకరించి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మీ యొక్క పబ్లిక్ టీవీ తరఫు నుంచి మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మన డీజే పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మేము ఈ గణనాథులు ఎవరైతే ఆర్గనైజర్స్ తోటి చాలాసార్లు మీటింగ్ కండక్ట్ చేసినాం. డీజేని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక చిన్న 2 బాక్సెస్ మాత్రమే మీరు, ఎందుకంటే పాటలు కానీ ఏదైనా చిన్న అనౌన్స్మెంట్ చేసుకోవడానికి అనుమతి ఉన్నది. డీజేని మాత్రం నిషేధం. ఈవెన్ ఎక్కడ కూడా స్టేట్లో కూడా ఎక్కడ డీజేకి అనుమతి లేదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్. ఇంకోటి ఈ డీజే కనుక ఎవరైనా కనుక వాడితే వాటి మీద, ఎందుకంటే అవి సీజ్ అయితే వాటి మీద కూడా కేసులు అయితే కాబట్టి మేము ఎవరైతే డీజే ఓనర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి చెప్పినాము కూడా, వాళ్ళకి ఆల్రెడీ కౌన్సిలింగ్ చేశాము, కొంతమందిని బైండ్ ఓవర్ కూడా చేశాం. దయచేసి ఎవరైతే డీజే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ప్రొవైడ్ చేయొద్దని చెప్పి చేస్తున్నాం. అలాగే మండపమ్స్ వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి, కానీ డీజేని కూడా మీరు మీ యొక్క ప్రొఫెషన్లో మీరు పెట్టుకొని తర్వాతకి మేము దాన్ని సీజ్ చేయటం తర్వాతకి లీగల్ కాంప్లికేషన్స్ అయితే కాబట్టి మీరు డీజే విషయంలో పోలీసు వారు సహకరించి అవి వాడకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఇదేమిటని బంకు యజమాని చంద్రశేఖర్ను ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జెడ్పీ రోడ్లో ఉన్న HP పెట్రోల్ బంక్లో మోసం. పెట్రోల్ బంక్ను సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంక్ వద్ద ఆందోళన. పెట్రోల్ వాటర్ రావడంతో వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ పెట్రోల్లో ఉన్న పవర్ పెట్రోల్ మాత్రమే సప్లై చేస్తున్న బంకు యజమాని.
అయినా వాటర్ అయితే ఇక్కడ తెలుస్తుంది కానీ వాటర్ తెలుసుకోవడం అనేది లేదు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గణేష్ మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరడం జరిగింది. సిపిఎం జాతీయ కార్యదర్శి, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, మార్కిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి దశ నుండే దేశ రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకొని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు సీతారాం ఏచూరి అని ఆయన సేవలను కొనియాడారు. బయట పోరాటాలని కాకుండా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై గలం విప్పారని, పోరాడి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, కార్మిక హక్కుల చట్టాలు సాధించుకోవడంలో కీలక పాత్ర వహించారని అన్నారు. కష్టజీవుల కోసం, శ్రామిక వర్గం కోసం, జనతా ప్రజాస్వామ్య విప్లవ లక్ష్య సాధన కోసం చివరికి కళావరకు కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా పనిచేసినటువంటి వారు. అనేక మందితో తనకు సాహచర్యం ఉంది. ఒక 5 దశాబ్దాలు 50 సంవత్సరాలు అసలు ప్రపంచంలోనే ప్రపంచ మేధావుల్లో నాకు తెలిసి తను కూడా అగ్రభాగానే ఉంటారు. అనేక ప్రపంచంలో వచ్చినటువంటి అనేక సమస్యల మీద కూడా ఆకాలింపు చేసుకొని ఎప్పటికప్పుడు పార్టీ సేవలకు దిశానిర్దేశం చేసినటువంటి వారు. అనేటువంటి సమస్యలు, క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ కూడా సమన్వయం చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఎన్ని వారు వాళ్ళ మధ్య లేకపోవడం నిజంగా బాధగా. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఎగరేసి 3 మర్యాదలు అక్కడ ఆ కార్యదర్శిగా ఎస్ఎఫ్ఐగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తెలుగువారి ఇస్మాయిల్ కార్మికుల క్యాంపులో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు కార్యక్రమంలో గణపతి లడ్డు వేలం పాటలో లోవరాజు ఆధ్వర్యంలో సుల్తానా మాల్లో ఉంటున్న సుమారు 10 తెలుగు ఫ్యామిలీస్ కలిసి అందరూ 301 బహ్రెయిన్ దినారులకి గెలుచుకున్నారు. గణపతి బప్పా మంగళమూర్తి, గణపతి బప్పా మంగళమూర్తి, గణపతి బప్పా మంగళమూర్తి, గణపతి బప్పా మంగళమూర్తి. విశాఖలో తప్పిన పెను ప్రమాదం.
సముద్రంలో వేటకు వెళ్లిన షిప్పింగ్ బోట్ మంటలకు దగ్ధం. ఇంజిన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన బోటు. ఆ సమయంలో మరో షిప్పింగ్ బోట్ దగ్గరలో ఉండడంతో 5గురు క్షేమం. బోటులో వేటకు వెళ్లిన 5గురు క్షేమం. సుమారు 40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపిన మత్స్యకారులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టులో రైతుల్లో తీవ్ర ఆందోళన. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం దగ్గర గండి పూడ్చివేత పనుల్లో అధికారులు అలసత్వం. ఆయకట్టు పంట పొలాలకు తప్పని సాగునీటి కష్టాలు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకలో అధికారుల అలసత్వం. పనితీరుపై రైతుల ఆగ్రహం. సాగురు ఎడమ కాల్వ గండి యొద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని రైతుల డిమాండ్. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. ఉదయం నుండి రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు, నిదానంగా కదులుతున్న వాహనాలు. గణేష్ నిమజ్జనం హాలిడే కావడంతో ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన సిటీ జనం.
పెట్రోల్లో వాటర్ రావడంతో అవాక్కైన వాహనదారులు. ఇదేమిటని బంకు యజమాని చంద్రశేఖర్ను ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జెడ్పీ రోడ్లో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకులో మోసం. పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని బంకు వద్ద ఆందోళన. పెట్రోల్లో వాటర్ రావడంతో వాహనాలు రిపేర్ అయ్యాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నార్మల్ పెట్రోల్లో ఉన్న పెట్రోల్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.